ఇక్కడ మనోడు ఆవేశంగా వచ్చాడు, బోధకుడిని ఇరకాటంలో పెడతాను చూడని కోతలు కోసి వచ్చినట్టు ఉన్నాడు, ఇరక్కపోయాడు. సరే, ధర్మశాస్త్రం అంది ఏమి రాయబడి ఉన్నది, నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు అతను అన్నాడు, నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలని, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని రాయబడి ఉన్నది అన్నాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని చెప్పాడు. అంతే, నువ్వే చెప్పావుగా, అంతే, అదే ఆన్సర్, వెళ్ళిపో అన్నాడు. అంతటితో వాడాగల మళ్ళా ఒక ప్రశ్న వేశాడు. అవతల వాళ్ళ ముందు మరి ఆయన బకరా చేస్తానని వచ్చాడు కదా, ఇప్పుడు ఈ దెబ్బతో వాడే బకరాయాడు కదా, అందుకని మళ్ళా ప్రశ్న, ఇంకొక ప్రశ్న అందులోంచి తీసేసాడు. ఏమన్నా వేశాడంటే, అతడు అవును కానీ నా పొరుగువాడేవాడని యేసుని అడిగాను. అది సరేలే కానీ అని వెటకారం అన్నమాట. బాగానే చెప్పావులే కానీ, చూశారులే కానీ, ఇంతకు నా పొరుగువాడెవరు? కడుపులో మండిపోయింది ఆయనకి. మళ్ళా జవాబు చెప్పట్లా, మళ్ళా ప్రశ్న వేస్తాడు. చూడండి, ఈ ప్రశ్న వేయటానికి ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దాం. చూడండి, చదువు తల్లి, త్వరగా చదివేసే, చకచక మీ అందరికీ తెలుసుది. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక ఆయన వెళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కెను. ఆడు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతని మీద ఉన్న వస్త్రాలు దోచుకున్నారు. అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు, ఫస్ట్ ఎవరు వచ్చారండి? యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే ఎవరండి? దేవుని సన్నిధిలో సేవ చేసేవాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి కొరకు రక్తాన్ని ప్రోక్షించేవాడు యాజకుడు. యాజక ధర్మం. ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఓకే, తర్వాత లేవీయుడు అన్నాడు. ఇతడు కూడా యాజక సంబంధే. లేవీలలో నుంచే యాజకులు వస్తారు. ఓకే, కొంతమంది లేవీయులు యాజకులు అయితే కొంతమంది దేవాలయ ప్రాంగణ ఉపచారాలు, పరిచర్యలు చేస్తారు. అది లేవీయుల పని. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీయులకు కేటాయించిన ప్రత్యేకమైన పని. దేవుని సన్నిధిలో యాజకత్వము, అలాగే మందిర కైంకర్యాలకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ కూడా, ఇవన్నీ లేవీయులకు సంబంధించినవి. అందుకే ఫస్ట్ ఒకడు వచ్చాడు. ఎవడు వచ్చాడంటే యాజకుడు వచ్చాడు. అతడు చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండోసారి లేవీయుడు వచ్చాడు. అతడు దేవుని సేవకుడే, దేవుని సంబంధే, కానీ అతడు కూడా చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళు వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయిను. కాగా దొంగల చేతులు చిక్కిన వాని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, మళ్ళా ప్రశ్న వేసుకొచ్చాడు. చూసారా, ఇంత కథ చెప్పి మళ్ళా వాడిని ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఆ పడిపోయినోడిని ముగ్గురు చూశారు కదా, ఒకడు యాజకుడు, ఒకడు లేవీయుడు, ఒకడు సమరయుడు. సమరయుడు తీసుకెళ్ళి వాడికి సపరిచర్యలు చేశాడు. ఈ ముగ్గురిలో అతనికి పొరుగువాడెవరని నీకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు? అతని మీద జాలిని పడిన వాడే అనెను. అబ్బా, ఎవరు అతని మీద జాలి పడ్డారో అతడే పొరుగువాడు అన్నాడు. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. అయిపోయింది. ప్రశ్న 2 సార్లు అడిగితే 2 సార్లు వాడి నోటి నుంచే జవాబు చెప్పించాడు. ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం. కొంతమంది తర్కవాదులు బయలుదేరి పనికిమాలిన తర్కాలు, కుతర్కాలు, వితర్కాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. చెవిటివాడు ముందు శంఖం ఊదడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకడు చెవిటోడు ముందు శంఖం తీసుకుని ఊదుతూ ఉంటే వాడు అనుకున్నాడంటే వాడికి వినపడక వాడు అంతలో శంఖాన్ని మింగటానికి ట్రై చేస్తున్నాడేమో అనుకున్నాడంట. అటనే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళకి తెలీదు
ఇది కాదురా ఇదని చెప్పినా కూడా వాడు ఏదో బోధ వింటాడు, ఆ విన్నదాన్ని ముడేసుకొని మనం ఎంత మొత్తుకున్నా వాడు మాత్రం దిగడు. ఇలాంటి ప్రబుద్ధుల్ని తర్కం అనవసరం, ఇక వాళ్ళతో వాదన వేస్ట్. ప్రశ్నకు ప్రశ్న వేసి పంపించటమే వాడిని. దీనికి జవాబు తీసుకొని రారా మీ అయ్యగారి దగ్గర, తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే అని. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, ఇక్కడ పాయింట్కి వద్దాం. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రయాణం చేసేటువంటి వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుచున్నాడు. ఏమనుంది అక్కడ? దిగిపోతున్నాడా ఎక్కిపోతున్నాడా? దిగి అంటే యెరూషలేము ఎత్తు మీద ఉంది, యెరికో డౌన్లో ఉంది. అర్థమైందా? ఆ ఎత్తైన స్థలం నుండి కిందికి దిగిపోతున్నాడు. ఈ దిగిపోతున్న మార్గంలో అతడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టి, మరి మామూలుగా ఇవ్వడుగా, మామూలుగా ఇస్తాడా? కాబట్టి కొట్టి గాయాలు చేసి అతని దగ్గర ఉన్నాయన్ని లాక్కొని అతన్ని అలాగ పడేసి చావు బతుకుల మధ్య కొర ప్రాణముతో విడిచిపోయి అంటే చచ్చిపోతున్నాడు, తుది శ్వాస విడుస్తున్నాడు. ఆ విడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ మార్గంలో వాడు పడున్నాడు. అదే మార్గంలో యాజకుడు ఒకడు వెళ్తూ ఉన్నాడు. యాజకుడు చూశాడు. చూసి ఏమనుకున్నాడో తెలుసా? వీడు ఇక్కడ ఇలా పడున్నాడు, మరి దేవుడు ఎందుకు వీడికి ఇంత శిక్ష విధించాడో ఏమో. మరి ఒకటి ఇలాగ అయిపోయాడంటే ఊరక కాడు కదా, మొత్తానికి వాడేదో దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి ఉంటాడు. కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మనసు లేక మనసు రాక ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని దాటిపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చి ఆపదలో ఉండి సహాయం చేయండి అని అడిగితే వెంటనే వీళ్ళు అంటారు ఏమనంటే, వాడు మంచోడైతే వాడికి ఆ గతి ఎందుకు వచ్చింది అని. దేవుడు వాడిని ఎదుటి వాళ్ళని అడుక్కునే స్థానంలో ఉంచాడు అంటే వాడి మైండ్ ఏదో తేడా ఉంది, వాడి ఆలోచన విధానం ఏదో తేడా ఉంది, వాడి మనస్తత్వంలో ఏదో తేడా ఉంది, వాడి దగ్గర ఏదో పాపం ఉంది, వాడి దగ్గర ఏదో దుర్మార్గం ఉంది, వాడి దగ్గర ఏదో దురాగతం ఉంది. అందుకే వాడి కర్మ అట్లా గాలింది, అందుకే వాడి బతుకు అలాగా అయిపోయింది. వాడు మంచోడైతే దేవుడు వాడిని అలాగ ఎందుకు ఉంచుతాడు అనేది వీళ్ళ లాజిక్. కొన్నిసార్లు నీతిమంతులు, భక్తులు, యథార్థవంతులు, సత్యవంతులు, దేవుని సంబంధులు కూడా ఘోరమైన అగచాట్లకు గురవుతారు, పరిశోధింపబడతారని ఈ ప్రబుద్ధులకు తెలీదు. బాగా హడావుడిగా హర్రిబురిగా కనపడితేనేమో వాడు ఆశీర్వదించబడిన వాడని, కొద్దిగా దిగజారిన పరిస్థితుల్లో ఇబ్బంది కొలిమిలో ఉన్నవాడేమో శపించబడిన వాడని, వాడికి దేవుని హస్తం తోడుగా లేదు, దేవుడి హస్తం వదిలేసింది అంటే వాడు తేడా పడ్డాడని పొరపాటు తీర్పులు తీరుస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి తీర్పేదో తీర్చుకున్నాడు కాబట్టే తన కార్యక్రమానికి తను వెళ్ళిపోయాడు. కానీ అయ్యయ్యో వాడి గాయాలైపోయినాయి, బ్లడ్ వెళ్ళిపోతుంది, చచ్చిపోతాడు, చచ్చే స్థితిలో ఉన్నాడని జాలి పడక అలాగూ దాటి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. యాజకుడు వాడిని ఎందుకు ముట్టలేదు అంటే, నేను అతి పరిశుద్ధ స్థలములో ఉండేవాడిని, అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవాడిని, నేనేం సామాన్యుడా ఎవరిని పడతాడిని ముట్టుకోవడానికి? నేను పూర్ణ పవిత్రతతో ఉండాలి, పూర్ణ పరిశుద్ధతో ఉండాలి. నేను అతి పరిశుద్ధ స్థలములో సేవ చేసేవాడిని కనుక ఇక వాడు ఎందుకు అట్లా అయిపోయాడో ఏమో నాకు అనవసరం, అది నా పని కాదు. దాటి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తున్నాడా లేదా? దేవుడు చూస్తున్నాడా లేదా? నోరు తెరిచి చెప్పండి అందరూ. గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది లేవీయుడు. వీడు చూశాడు, వీడు పరిశుద్ధుడే, లేవీయుడు కూడా పరిశుద్ధుడే. మరి ఆ యాజకుడికి సహకారి. వీలైతే ఇతడు కూడా యాజకత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అతడేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడైతే ఈ లేవీయుడేమో పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. ఇతడు పరిశుద్ధుడే. కాబట్టి గాయాలమయమైపోయి రక్తాలు గారుతూ
సావు బ్రతుకుల మధ్య తుది శ్వాస విడిచే స్థితిలో ఉన్న వాని విషయంలో ఈ అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇద్దరు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు తీర్చుకున్న తీర్పు ఏమై ఉంటుంది? దేవుని కృప వాడికి దూరం అయిపోయింది. దేవుడే వాడు నా గతి చేశాడు, దేవుడే వాడు నా స్థితిలో పడేశాడు. దేవుడు ఆ స్థితిలో వాడిని పడేస్తే మళ్ళీ మనం వాడిని చేరదీయటం ఏంటి? అది దేవుడి శిక్ష, వాడు అనుభవించాల్సిందే. ఒరే బాబు చచ్చిపోతున్నాడు రా, వాడు చచ్చినా పర్వాలా, వాడు అనుభవించాల్సిందే. మనం చేయగలిగింది ఏముంది బ్రదరో అని దాటి వెళ్ళిపోదాం అనుకునే రకాలు ఈ రెండు. మళ్ళా వీళ్ళెవరు? దేవుని సంబంధులు, దేవుని భక్తులు, అతి పరిశుద్ధ స్థల సేవకులు, గొప్పోళ్ళు. స్తోత్రం చెప్పు బాబా, గట్టిగా చెప్పు బాబా. గొప్పోళ్ళు. తర్వాత వీళ్ళ చేత ద్వేషింపబడే జాతి ఒకటి ఉంది, సమరయులు. సమరయులు, ఈ సమరయులకి సంకర జాతికి చెందినటువంటి వాళ్ళు అని ఒక పేరు. అర్థమైందా? వాళ్ళది ఒక చరిత్ర ఉందిలే, తర్వాత చెప్తాను ఎప్పుడన్నా. యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఆశ్చర్యం ఏంటంటే సమరయులు కూడా యూదులు ఆరాధించేటువంటి దైవాన్ని దేవునిగా ఒప్పుకుంటారు. యూదులు తమ పితరుడు అని చెప్పుకుంటున్న అబ్రహాముని సమరయులు కూడా తమ పితరుడు అనే చెప్పుకుంటారు. ఎందుకు అలా చెప్పుకుంటారు అంటే దానికే మ్యాటర్ ఉంది. సరే, దాని పక్కన పెడదాం. నా అంశం నిడివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేల్చేస్తున్నాను. వాళ్ళు కూడా మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన యాకోబు, సమరయ స్త్రీ అంటది చూసారా యోహాను సువార్త 4లో, మన పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? యూదుల పితరుడైన యాకోబు అనలా, మన పితరుడైన అన్నది. విషయం ఏంటంటే ఈ సమరయుల్ని యూదులు అంటరాని వాళ్ళుగా చూస్తారు. జాతి సంక్రమం జరిగినందున పుట్టిన సంతానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదొక్కటి మాత్రం చెప్తాను. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ మార్గంలో. ఇప్పుడు ముందు పోయినటువంటి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఇద్దరు ఉన్నారే, ఈ ఇద్దరు ఈ సమరయుణ్ణి కూడా అంటరాని వాడిగా ఎంచుతారు, ఒప్పుకోరు. అలాంటి వాడు వస్తున్నాడు ఆ మార్గంలో. వస్తానే వాళ్ళంత దూరంలో పడున్న వాడిని చూసి వేగంగా పరిగెత్తిపోయి వాడిని చేతుల్లోకి తీసుకొని, అయ్యయ్యో రక్తమంతా పోతుందని ముందు కాసిన నీళ్లు దాపి వాడి ప్రాణం పోకుండా కాపాడి, వాడి గాయాల్లోంచి రక్తం వెళ్ళిపోతుంటే ఆ గాయాలు నూనె ద్రాక్షరసం పోసి గాయాలు మాన్పేదానికి నూనె ద్రాక్షరసం పోసి కట్లు కట్టడం మొదలుపెట్టాడు. తన దగ్గరున్న వస్త్రాలు చించి, తన దగ్గరున్న మంచి వస్త్రాలు చించి, అంతే కదండి. మరి దారి పొడుగున ఎవడన్నా గాయాలు తగిలినోడి కట్టు కడదామని ఉన్న బట్టలు తెచ్చుకుంటున్నాడా ఏంటి? లేదు, తన వస్త్రములు చించి వానికి కట్లు కడుతున్నాడు. ఎందుకంటే వాని దగ్గర వస్త్రాలు లేవు. వాని దగ్గర ఉన్న వస్త్రాలన్నీ లాగేసుకొని పాపం అలాగున నగ్నంగాని పడేసి వెళ్ళిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఇలాగ ఇతను చూసి తన వస్త్రాలు చించి వాని కట్లు కట్టి వానికి ఆ దాహం తీర్చి గాడిద మీద వాడిని ఎక్కించుకొని ఇతను నడుస్తున్నాడు. ముందు గాడిద మీద అతన్ని ఎక్కించి కూర్చోబెట్టి అతన్ని పట్టుకొని సపోర్ట్ చేసి అలాగూ తీసుకెళ్ళి, పాపం ఆహారం లేక నీరసించిపోయాడని హోటల్కి తీసుకెళ్ళాడు. పూటకోళ్ళ వాని ఇల్లు హోటల్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని కూర్చోబెట్టి ఆహారం తెప్పించి అతనికి తినిపించి, ఆ తిన్న తర్వాత ఒక రోజంతా అక్కడే బస చేశాడు. అతనికి ఏమన్నా అవుతుందేమో అని జాగ్రత్తగా కాచుకున్నాడు. తర్వాత మరునాడు లేచి వెళతా 2 దేనారాలు ఆ హోటల్ వాళ్ళకి ఇచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూడండి, ఒక ముఖ్యమైన పని మీద నేను వెళుతున్నాను, నేను రిటర్న్ ఈ మార్గంలోనే వస్తాను, కాబట్టి ఇంకా అదనంగా దీనికంటే ఎక్కువ ఏదైనా అతను వాడుకుంటే నేను తప్పకుండా వచ్చి చెల్లిస్తానని అతనికి అప్పజెప్పి వెళ్ళటం జరిగింది. దీన్ని బట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాట నెరవేర్చే విషయంలో ఎవరెవరు ఎలాగున్నారు, అసలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆయన నేర్పుతున్నాడు. ప్రియులారా, చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం.
శరీర సంబంధమైన జీవితంలో ఇప్పుడు జరిగిన సన్నివేశాన్ని మీరు ఊహించుకోవద్దు, ఆత్మీయంగా ఊహించండి. శారీరకంగా అలాగ దెబ్బలు తిని మనకు కనబడితే హాస్పిటల్ తీసుకెళ్ళి కట్లు కట్టించేసి పంపించేస్తాం, అది సమస్య కాదు. కానీ శరీరానికైన గాయాల కంటే కూడా ఎక్కువ వేధించే గాయాలు ఉన్నాయి, అవి మనస్సుకైన గాయాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. శరీరానికైన గాయాలు 4 దినాల్లో మాడిపోతాయి, లేదా వారం రోజులు, లేదా 10 రోజులు, 15, 20 నెల మానిపోతాయి. కానీ మనస్సుకు గాయమైతే చచ్చిందాక పోదది. మనుషులు రకరకాలుగా శత్రువు చేత గాయపరచబడిన అనుభవాల్లో ఉంటారు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉదాహరణకి తమ జీవితంలో తమకు ఎదురైనటువంటి ఒత్తిళ్లను బట్టి, పరిస్థితులను బట్టి కొంతమంది గాయపడిపోతారు. తమకు ఎదురైన అవమానాలను బట్టి కొంతమంది గాయపడిపోతారు. కొంతమంది తాము కోల్పోయిన వ్యక్తుల్ని బట్టి గాయపడి ఉంటారు. కొంతమంది తాము పొందిన నిందను బట్టి గాయపడతారు. కొంతమంది మనుషుల మాటలను బట్టి గాయపడతారు. ముఖ్యంగా అన్యుల్ని కాస్త పక్కన పెడితే విశ్వాసుల విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తున్నాం, వీడు యెరూషలేము నుండి ఎరికోకు దిగుతున్నాడు. యెరూషలేము అంటే ఒక ఉన్నతమైన మెట్టు. ఆ మెట్టులో నుండి ఎరికో అంటే మీకు తెలుసు కదా, ఎరికో ప్రాకారాలే కదా వాళ్ళు స్తుతించి కూల్చేసింది. అన్యజనులు నివసించు స్థలం ఎరికో. ఆ ఎరికోకి దిగి వెళ్తున్నాడు అంటే ఒక ఉన్నతమైన అంతస్తు నుండి దిగిపోతున్నాడు. ఎందుకు దిగిపోతున్నాడో కారణం ఏంటో తెలియదు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఆత్మీయ జీవితంలో అన్ని సందర్భాల్లో పైకి ఎక్కిపోవటమే కాదు, కొన్నిసార్లు దిగిపోయిన అనుభవాలు కూడా మనం ఎదుర్కొంటాం. మనమే కాదు, మన సాటి తోటి సహోదరులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది, దిగిపోయిన అనుభవాలు. మనకి ఆత్మీయ జీవితంలో 2 ఉన్నాయి, మర్చిపోవద్దు. పౌర్ణమి ఉన్నది, అమావాస్య ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో పౌర్ణమి ఉన్నది, అమావాస్య కూడా ఉన్నది. పౌర్ణమిలో పూర్ణ చంద్రబింబం నిండు ప్రకాశం కనపడుతుంటుంది. అమావాస్యలో అంధకారం గమ్మేస్తుంది, చీకటంతా. ప్రసంగిలో అంటాడు, ఒకడు జీవించిన జీవిత కాలంలో చీకటి గల దినములు అనేకములు వచ్చును అని. ఎప్పుడైనా ఆ మాట గురించి ఆలోచించారా? ఒకడు జీవించిన జీవితంలో అన్ని వెలుగు సంబంధమైన దినములే ఉండవు, చీకటి గల దినములు అనేకములు వచ్చును. 1 కాదు, 2 కాదు, అనేకములు. ఎక్కడుందో చూస్తారా? మీరు ఎంత చురుకైన వారో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో ఒక్కసారి ట్రై చేయండి. ప్రసంగి గ్రంథము 11:8. వెరీ గుడ్. చూడు, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషముగా ఉండవలెను. అది పిల్లరా, అన్ని దినాలు వెలుగు దినాలే కాదు, అనేకమైన చీకటి దినాలు కూడా వస్తాయి అన్నాడు. ఎప్పుడూ సర్వసమృద్ధి నివసించడమే కాదు, కొన్నిసార్లు లేమి ఎదురైద్ది. ఇంట్లో మరి తినేదానికి లేకుండా పోయే దినాలు వెలుగు దినాలా, చీకటి దినాలా? చెప్పండి, నోరు తెరిచి కొంచెం చెప్పండి. తిండికి కూడా లేని రోజులు గడిపామంటే చీకటి దినాలా, వెలుగు దినాలా? రైట్. ఎప్పుడు ప్రశంసలే కాదు, భయంకరమైన నిందా ప్రచారాలు, తృణీకారాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా ఎదురవుతున్నాయి అన్నాడు. ఇవి వెలుగు దినాలా, చీకటి దినాలా? మనుష్యుని ఆలోచనతో పోల్చుకుంటే ప్రశంసతో నడిచిపోతున్న దినాలేమో వెలుగు దినాలు. వాళ్ళ చేత వీళ్ళ చేత నిందల పాలై అవమానపరచబడి నలుగురిలో ఆరడిపరచబడినటువంటి జీవితం ఎదుర్కొన్నట్టయితే ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం, అవి చీకటి దినములే. అవునా కాదా? మనుషులు ప్రశంసించే వెలుగు దినాలైతే మనుషులు నిందించేవి, నిందల పాలు చేసేవి. రైట్. ఆత్మీయ జీవితంలో ఎక్కడా అడుగులు జారకుండా మెట్టుకు పై మెట్టుకు ఎక్కుతూ ఉండే రోజులే కాదు,
ఆల్రెడీ ఉన్న మెట్టు నుండి పడిపోయే దినాలు కూడా వస్తాయి. దీన్ని మర్చిపోకూడదు. కొంతమంది ఫీల్ అవుతారు, నేను అలాగే ఎక్కిపోతా ఉన్నాను, ఇంకెక్కడ దిగిపోను, ఎక్కడ పడిపోనని. కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? నీ ఆత్మీయ యాత్రలో కూడా అన్ని మెట్లు ఎక్కేయే కాదు బాబు, నువ్వు కింద పడే రోజులు కూడా ఉంటాయి. అన్ని వేళలా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి పరిపూర్ణముగా నీతి న్యాయములు జరిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కూడా నీతి మాలిన క్రియ చేసే పరిస్థితి, న్యాయం తప్పి అడుగులేసిన పరిస్థితి, అపవిత్రతకు సంబంధించిన ఆలోచనలకు దిగి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా ఫేస్ చేస్తావు, ఎదురవుతాయి. చీకటి గల దినములు అనేకములు వచ్చును అని ముందే చెప్పేశాడు. నేను విజయ పదంలో అలాగూ సాగిపోతానే ఉంటాను, ఇంకెక్కడ కింద పడను అని ఫీల్ కావద్దు. తప్పకుండా నీ ఆత్మీయ యాత్రలో భంగపాట్లు కూడా ఎదురవుతాయనే మాట ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రిలీజ్ చేశాడు. నా ఆత్మీయ జీవిత ఆరంభం నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చీకటి గల దినము నేను చూడలేదు, అంతా విజయ పదంలోనే సాగిపోతున్నాను, ఒక్క పొరపాటు కూడా నా నుండి జరగలేదు అన్నోళ్ళు ఒక్కసారి చెయ్యి ఎత్తితే మీకు నమస్కారం చేసుకుంటా. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. రైట్ అన్నా, ఆత్మీయ యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నా జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగించిన అనుభవాలు ఉన్నాయి అన్నోళ్ళు చేయొత్తండి. అమ్మ బాబోయ్, అన్ని చేతులు లేచినాయి. నా చేతులు అయితే 2 చేతులు లేచినాయి. చాలా విషయాల్లో నమ్మకంగా ఉండమని యేసయ్య పిలిచాడు, కానీ కొన్ని విషయాల్లో నేను సైతం నమ్మకంగా ఉండలేకపోతున్నాను. నమ్మకంగా ఉండటానికి పోరాడుతున్నాను. కొన్నిసార్లు నేను గెలుస్తున్నాను, కొన్నిసార్లు శత్రువు గెలుస్తున్నాడు. వాడు కూడా గెలిచేవాడు కాదు, కానీ వాడికి సపోర్ట్ చేసే వస్తువు ఒకటి నా దగ్గర ఉన్నందున అప్పుడప్పుడు వాడు గెలుస్తున్నాడు. దుష్మన్ గాడు, బద్మాష్ గాడు. ఆ దుష్మన్ బద్మాష్ ఎట్లా గెలుస్తున్నాడో తెలుసా? వాడికి సపోర్ట్ చేసే గూఢచారిగాడు ఒకడు నా దగ్గరే ఉన్నాడు. వాడి వల్ల అప్పుడప్పుడు నేను ఓటమి పాలవుతున్నా. వాడి పేరేంటి? వాడి పేరు సాతానా. వాడి పేరు శరీరం గాడు. ఎవడాడు? శరీరం. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవడాడు? అది మహిమ శరీరం గారు వస్తే మనకి ఇబ్బంది లేదు, కానీ మట్టి శరీరం గాడు ఉన్నాడు కదా, వీడు దేవునికి సపోర్ట్ చేయడు, వీడు దుష్మన్, వీడు బద్మాష్ అనమాట. ఈ మట్టి శరీరం గాడు ఎప్పుడు ఆ దయ్యానికే సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాడు. అందుకని అప్పుడప్పుడు వీడు మనలో పని చేసినందున, వీడు మనకి వ్యతిరేకంగా సాతానుకు సపోర్ట్ చేసినందున, ఈ దుష్మన్ గాడి వల్ల, ఈ బద్మాషి గాడి వల్ల మనం అప్పుడప్పుడు కింద పడే పరిస్థితి, శత్రువు గెలిచే పరిస్థితి ఎదురవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో? అప్పుడు వాడు మనల్ని కింద పడేయటమే కాకుండా గాయాలు చేస్తున్నాడు. ఆ గాయాలు ఎంత భయంకరమైన గాయాలంటే, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీలో ఉన్న పట్టుదలని, నీలో ఉన్న తీక్షణమైన దైవాగ్నిని చప్పగా చల్లార్చేంత గాయాలు. పడటం ఒక ఎత్తు అయితే, పడ్డ తర్వాత వాడు చేసేటువంటి గాయాలు ఏంటో తెలుసా? నువ్వు ఇలాగూ పడితివి గనక ఇక నువ్వు అన్ఫిట్, నిన్ను ఒప్పుకోడు, నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక నటుడివి, నువ్వు ఒక నటన పరురాలివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకెళ్తున్నావు? సిగ్గు లేదా? ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నావు? సిగ్గు లేదా? ఆయన పరిశుద్ధుడు, నువ్వు ఘోర పాపివి, నీచమైన పని చేయడానికి పూనుకున్నావు, దిగజారిపోయావు, ఇంత నీచుడివి, ఇంత నీచురాలివి, నువ్వు ఇంత తేడా, అంత తేడా అని వాడిగా గాయపరుస్తాడు. ఆ గాయాల్లో గుండా జీవరక్తమంతా, నీలో ఉన్న జీవరక్తమంతా, ఆత్మ సంబంధమైన రక్తమంతా ఒలికించడానికి వాడు గాయములు చేస్తాడు ఈ మాటలతో. దీని కొరకు మనుషుల్ని కూడా వాడుకుంటాడు వాడు. కొంతమంది మనుషుల్ని కూడా వాడతాడు ఈ గాయాలు చేయటానికి. ఆ గాయాలకు, ఆ దెబ్బకు మనం కానీ చిక్కి లోబడ్డామంటే ఇక కొర ప్రాణంతో పడిపోవటం తప్ప వేరే మార్గం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా గట్టిగా? ప్రియులారా, దైనందిన జీవితంలో మరియు ఆత్మీయ జీవితంలో
దిగిపోయిన అనుభవాలు ఉంటాయి, చీకటి గల దినాలు ఉంటాయి, వెలుగుతో వెళ్ళిన దినాలు కూడా ఉంటాయి. అయితే దేవుని వాక్యం ఒక విచిత్రమైన మర్మం చెప్పింది. పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి అనలా. ఎప్పుడు ఊదమన్నాడు కొమ్ము? అబ్బాబాబా, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఒక్కసారి ఆ వచనం ఎక్కడుందో తీస్తారా మీకు దమ్ముంటే? కీర్తనలు 81వ అధ్యాయం చదువురా. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఎక్కడ ఓదమన్నాడు? ఎప్పుడు ఓదమన్నాడు? పున్నమ నాడు ఓదమన్నాడా? అమావాస్య నాడు ఓదమన్నాడా? అన్న మనకి అమావాస్యలు పౌర్ణాలు ఏందన్నా అంటే, మరి చంద్రబింబం ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణంగా కనపడేది పౌర్ణమి, అంధకారంగా అమ్మేది అమావాస్య. ఏం జాతకాలు కాదు, చిలక ప్రశ్నలు అంతకన్నా కాదు. మళ్ళీ మీరు ఇంకో రకంగా అనుకోకండి. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? అర్థమవుతుందని నేను చెప్పేది? లైవ్లో ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటాను. జాగ్రత్తగా వినాలి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. అమావాస్య అంటే చీకటి, పున్నమి అంటే పౌర్ణమి, నిండు చందమామను చూడొచ్చు మనం, పూర్ణ ప్రకాశం. పూర్ణమైన వెలుగప్పుడు కొమ్ము ఊదటం లాజిక్, కానీ అంత చీకటి అంధకారం గమ్మినప్పుడు కొమ్ము ఊదుకోవటం ఏంది? అసలు ఇది ఎట్లా సమంజసం? వెలుగులో మనం నడిచినప్పుడు, వెలుగులో మనం అంటే అన్ని సమృద్ధి కలిగి ఆనందించేటప్పుడు కొమ్ములు ఊదితే బాగుంటుంది, కానీ ఇంట్లో సరుకులన్నీ అయిపోయాక కొమ్ము ఊదుకుంటే వెరితనం కదా అది. ఆత్మీయ జీవితంలో మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు పైకెక్కుతూ ఉన్నప్పుడు కొమ్ము ఊదితే బ్రహ్మాండంగా బాగుంటుంది, కానీ ఆత్మీయ మెట్టు దిగజారిపోయేటప్పుడు కొమ్ములు ఊదటం ఏమిటి? ఎక్కే మెట్టేమో పౌర్ణమి, దిగిపోయే మెట్టేమో అమావాస్య. మరి కొమ్ము ఎప్పుడు ఊదమన్నాడా? అదేంది? పౌర్ణమి కదా ఊదాలి, వెలుగులో కదా. ప్రశంసల జల్లులు కురుస్తున్నప్పుడు ప్రజలు మనల్ని గొప్పగా పొగిడి మహిమపరిచి ఘనపరుస్తున్నప్పుడు సహజంగా మనం కొమ్మూదడానికి ట్రై చేస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు నిందల పాలైనప్పుడు కొమ్మూదు అన్నాడు. అవమానాల పాలైనప్పుడు కొమ్మూదు, అప్పుల పాలైనప్పుడు కొమ్మూదు, ఆత్మీయతలో కింద పడ్డప్పుడు కొమ్మూదు. ఏంటి రివర్సు? ఏమీ లేదు, సింపుల్. పౌర్ణానికి అమావాస్యకి చిన్న వ్యత్యాసం ఉంది. ఆ పౌర్ణమి అంటేనేమో ఇక రాబోతున్న రోజులన్నీ అమావాస్యకు దగ్గరగా వచ్చే రోజులు. మళ్ళీ చెప్తున్నా, పౌర్ణమి అంటే పూర్ణచంద్రుడు కనపడేటువంటి సమయం. తమ్ముడా, పూర్ణచంద్రుడు కనపడ్డ తర్వాత ఇక మరుసటి రోజు నుంచి ఏం జరిగిద్ది? చిన్నగా మళ్ళా కొంచెం 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 అంధకారం గమ్మటం మొదలు పెట్టిద్ది. అవునా కాదా? రైట్. అదే అమావాస్యలో అసలు చంద్రబింబమే పూర్తిగా కనబడకుండా మరుగైపోయి చిమ్మ చీకటి అయిపోతుంది కదా. దాన్ని ఎలా అర్థం చేసుకుందామంటే, ఈ చీకటి గల దినము దాటిన తరువాత క్రమక్రమంగా వెలుగు రాబోతుంది. చీకటికి అమ్మేసిందా, చిమ్మ చీకటికి అమ్మేసిందా? అట్లయితే ఇక ఇప్పుడు కొమ్ము తీసుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఇక రాబోతున్న రోజులు నీకు విడుదల రోజులు, విడుదల సంవత్సరాలు, విడుదల దినములు. క్రమక్రమంగా నువ్వు వెలుగును పొంది చేజరిల్లే రోజులో అందుకెత్తమన్నాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదమన్నాడు, పౌర్ణమి నాడు కూడా ఊదమన్నాడు. అయితే ముందు చెప్పింది అమావాస్య నాడు. ఎందుకు అమావాస్య నాడు అంటే, ఆత్మీయ జీవితంలో దిగిపోయిన భక్తుడా, కింద పడిపోయి కుమిలిపోతున్నావా, దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. ఇదిగో లేచి నువ్వు తేజరిల్లబోతున్నావు. రకరకాల సమస్యలతో కొట్టబడి, గాయపరచబడి, చిక్కటి చీకట్లో కుమిలిపోతున్నావా బిడ్డా?
ఇదిగో నీకు విడుదల దినములు సమీపమైనాయి. ఇక నుంచి నీకు క్రమక్రమంగా రోజుకు కొంత వెలుగు కనపడింది. నీ పరిస్థితి మెరుగవుతుంది. అందుకే చెప్పాడు, చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి సంతోషించమన్నాడు. అరే, చీకటి గల దినాలు వస్తే సంతోషం ఎక్కడ ఉంటుంది సార్? నువ్వేమో కబురేమో బ్యాడ్ న్యూస్ చెబుతున్నావు, మాకేమో హ్యాపీగా ఉండండి అని సంతోషం చెప్తున్నారు. సమస్యలు చెప్పి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందా అంటే చెప్తున్నాడు, చీకటి అమావాస్య కమ్మింది అంటే ఇక రాబోతున్న రోజులన్నీ విడుదల దినములు. ఆవరించిన చీకటి క్రమక్రమంగా తరిగిపోయి ఇక వెలుగు నీకు క్రమక్రమంగా బయలుపడుతుంది. నువ్వు తేజరిల్లుతావు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు సంతోషించమన్నాడు. నేను చెప్తున్నాను, ఎదురయ్యే అవమానాలని సోపానాలుగా చేసుకొని, సోపానం అంటే మెట్టు, ఎదురయ్యే అవమానాలని మెట్లుగా చేసుకొని పైకి ఎక్కేవాడు యోధుడు. పైకి ఎక్కే మనిషి యోధురాల్లో. అవమానాలను దళంచుకొని చీకటి గల దినములను గుర్తు చేసుకొని కృంగి కుమిలిపోయేవాళ్ళు యోధులు కాదు, బలహీనులు, అధముల లెక్కలోకి వస్తారు. మనం అలా కాకూడదు. అందుకే మన మంచి సమరయుడు మనకు పాఠం నేర్పుతున్నాడు, మన గాయము గడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బురదలోన పుట్టానని కలువదిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. బురదలోన పుట్టానని కలువదిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. ప్రభువునందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా. అనుకున్నావా నిన్ను నీవు దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. దేవునికి మహిమ చెప్పు, గట్టిగా చెప్పు. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇప్పుడు ఎప్పుడు బోర్ వదాలి మనం? జయధ్వని ఎప్పుడు చేయాలి? ఎందుకు? పౌర్ణమి రాబోతుంది కనుక. పౌర్ణమి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అమావాస్య రాబోతుంది కనుక. ఇప్పుడు డేంజర్ ఏది? పౌర్ణమి అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య అప్పుడు ఇంకా రాబోతున్నది వెలుగే. కాబట్టి చెప్పింది తిరకాసుగా అనిపిస్తుంది, కానీ అందులో రీజన్ ఉంది. అందుకే యూదులు అమావాస్యను పండుగ దినంగా చేసేవాళ్ళు. తెలుసా? అమావాస్యను ఎందుకు పండుగ దినంగా చేశారు తెలుసా మీకు? అమావాస్య మనకేం పౌర్ణమి పండుగ, యూదులకి అమావాస్య పండుగ. ఎందుకయ్యా అమావాస్య పండుగ అంటే ఇక రాబోతుందంత వెలిగే కాబట్టి. రాబోతుందంత నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. ఇప్పటిదాకా పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, అవమానాలు పడ్డావు, సమస్యలు ఎదుర్కొన్నావు, శోధనలు ఎదుర్కొన్నావు, నిందల పాలయ్యావు, కొన్ని కోల్పోయావు, ఎన్నో విధాల నలిగిపోయావు. ఆ త్రోవలో పడిపోయినటువంటి వాడు, వస్త్రహీనతలో గాయాలమయమై రక్తాలుడేసే విధంగా వాడు పడిపోయినట్టుగా ఈరోజు నీ జీవితం ఉంది. తెలుసు యేసయ్యకి. అయితే ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నీ గాయాలు కడతాను. నూనె అభిషేకం, ద్రాక్షారసము నా రక్తము.
రొట్టె ద్రాక్షరసము యేసు శరీర రక్తములో. నేను నీ గాయాలు కట్టడానికి నా అభిషేకాన్ని, నా రక్తాన్ని ఉపయోగిస్తాను. గమనించండి, గాయమును కట్టడానికి నాడు నూనెను ద్రాక్షరసమును వాడాడు. ఈరోజు మన ఆత్మీయ గాయాలు కట్టడానికి, గాయాలు చేసేది సైతాను. వినాలి, గాయాలు చేసేది సైతాను. వాడికి సహకరించేది ఈ శరీరంగాడు. ఎవడీడు? ఈ శరీరంగాడు. ఈ శరీరంగాడు వాడికి సపోర్ట్ చేస్తే, వాడు ఈయన ఉపయోగించుకొని బుద్ధిహీనమైన క్రియలు చేస్తే ఆత్మకు గాయాలవుతాయి. దేనికి గాయాలవుతాయమ్మా? ఆత్మ గాయాలవుతాయి. ఆ గాయాలు కట్టడానికి దేవుడు వాడిన పదార్థాలు రెండు. ఒకటి ద్రాక్షరసము, రెండు నూనె. ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన మాట? సాతానును జయించేటువంటి రహస్యాలు రెండు చెప్పబడతాయి ఇక్కడ. ప్రకటన గ్రంథంలో వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించిరి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. తామిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి. ఒక్కసారి చూసుకోండి, ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. అక్కడ చెప్తాడన్నమాట వాళ్ళు ఎలా జయిస్తారు అనేది. 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలు, వారిని జయించి ఉన్నారు. రెండు మాటలు చెప్పాడు ఇక్కడ. గొర్రెపిల్ల రక్తం నంబర్ 1, రెండవది తామిచ్చిన సాక్ష్యం నంబర్ 2. స్తోత్రం చెప్పు గట్టిగా. మీకు అర్థమవుతుంది కదా? ఇక్కడ వాని గాయాలు కట్టడానికి వాడబడిన పదార్థాలు రెండు. ఒకటి నూనె, రెండు ద్రాక్షరసం. నూనె ద్రాక్షరసం వేస్తే గాయం మానిపోతుంది, శరీర సంబంధమైన గాయం. ఆత్మ సంబంధమైన గాయం మానడానికి కూడా ఆ రెండే అవసరం. ద్రాక్షరసము యేసు రక్తమునకు సాదృశ్యము, నూనె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యము. ఉదాహరణకి ఇప్పుడు వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి అన్నాడు. సాక్ష్యానికి అభిషేకానికి పొంతన లేదు కదా అని మీకు ధర్మ సందేహం రావచ్చు. సమాధానం ఇదిగో, అపోస్తల కార్యము 1:8. ఎప్పుడు సాక్షులుగా ఉంటారన్నాడు? ఎప్పుడు సాక్ష్యం ఇవ్వగలరన్నాడు? సమాజానికైనా, నీ మనసాక్షికైనా, సైతానుకైనా. ఎప్పుడు మీరు సాక్ష్యం ఇవ్వగలరు అంటే, నా ఆత్మాభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు అని ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యూదయ, సమరయ, యెరూషలేమందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం చెప్తారా? సాక్ష్యం ఒకటి ఇవ్వాలి అంటే ఎప్పుడు సాధ్యమైద్దది? సైతానుగాడు నీ చేత తప్పులు చేపించి, నిన్ను దిగజార్చి, బలహీనపరిచి, వాడు నిన్ను గాయపరిచి ఆ గాయాలు రేపుతూ ఉంటాడు. ఏమనో తెలుసా? నువ్వు పనికిరావు, నువ్వు మంచోడివి కాదు, మంచిదానివి కాదు, నీ పనులు బాగలేవు, నీవు తగవు, నీకు ఇంతే, నువ్వు ఏది చేసినా వెనక్కి వెళ్ళటమే, దరిద్రమే, శాపమే, వేదనే. ఎందుకంటే నువ్వు మంచోడివి కాదు, నువ్వు మంచిదానివి కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీ ఆలోచనలు మంచివి కాదు, నీ క్రియలు మంచివి కాదు, నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. అందుకే నువ్వు ఏదన్నా చెయ్యి, అది వెనకెళ్ళటమే, నీ బతుకంతా ఇంతే. గాయాలు చేస్తాడు, వాడే రేపుతాడు. ఇలా మాట్లాడేవాడికి మనమే సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ముందు సమాజానికి, సంఘానికి, తర్వాత ముందు మనం అర్జెంటుగా సాక్ష్యం ఇవ్వాల్సింది ఆ దెయ్యంగాడికి. ఎవరికి? ఆ సైతానుగాడికి. దీనికి సపోర్ట్ చేస్తూ మనకి ప్రాణపదం లాంటి ప్రాణప్రదమైన ఒక వచనం ప్రసంగిలోనే దేవుడు పెట్టాడు. ఏమని పెట్టాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చూడండి. 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవుదువు అన్నాడు. తర్వాత చదువు తల్లి. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు, దానిని చేయి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును.
కొంచెము పైకి వెళ్ళమ్మా, 16వ వచనం చదువు తల్లి, సరిపోతుంది. అధికముగా నీతిమంతుడివై ఉండకుము. అది దాన్ని రౌండ్ చేయాలి. అక్కడే ఉంది సాతాను కుట్ర. కొట్టు, దాన్ని రౌండ్ కొట్టు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు. ఈ అధికమైన నీతిని మనం కలిగి ఉండుట ద్వారా ఎవడో నాశనం చేయటం కాదట, మనల్ని మనమే నాశనం చేసుకునే భయంకర ప్రమాదం ఉందట. ఎదుటోడు మనల్ని నాశనం చేయటం వేరు, మనకు మనమే నిప్పు పెట్టుకోవటం వేరు. ఇది మరీ దారుణం. ఓ రకంగా చెప్పాలంటే అదొక సైకోయిజం అన్నమాట. మనల్ని మనమే నాశనం అది ఎట్ట చేసుకుంటాం? కానీ ఈ పాయింట్ మిస్ అయితే మనం పిచ్చోళ్ళంలాగా మారిపోతామట. ఎంత పిచ్చోళ్ళంలాగా మారిపోతామంటే మనల్ని మనమే నాశనం చేసుకునేంత. ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా. ఏ పాయింట్ దగ్గర అంటే అధికమైన నీతిని మనం ప్రదర్శించడానికి పూనుకొనుట. అదేందన్నా, నీతిమంతులు ఎలా ఉంటారు, నీతిమంతులు అలా ఉంటారు, నీతిమంతులు ఇంత, నీతిమంతులు అంత, నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతుల ఇల్లు వర్ధిల్లుతుంది అని నీతిని గూర్చి ఈయనే సామెతల్లో తెగ చెప్పాడు కన్నా. పెద్ద వయసు వచ్చి ఉంటుంది కదా, దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుంది, మళ్ళీ మాట మార్చి పడేశాడు. నీతిమంతుడు అట్లా, నీతిమంతుడు ఇట్లా అని మీరు చూడండి. సామెతల గ్రంథం మొత్తం నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసిద్ది. చదవాలి బైబిల్ జాగ్రత్తగా. నీతిమంతులు భక్తిహీనుల మీదే ప్రయాణం చేసిద్ది సామెతలు మొత్తం కూడా. మరి నీతిని అంత చక్కగా ప్రశంసించి మళ్ళీ ఈ ప్రసంగిలోకి వచ్చేటప్పటికి అధికముగా నీతిమంతుడై ఉండు అని మాట్లాడతాడు. ఏమిటి అంటే అక్కడే ఉంది ఓ భయంకరమైన మెలిక. దాన్నే మనం గుర్తుపట్టాలి. ఏంటంటే సైతాను మన చేత ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని కొన్ని బుద్ధిహీనమైన క్రియలు చేయించి అవి మన ద్వారా జరిగిన తరువాత వాడే కొన్ని దయాలను మన చుట్టూ రౌండ్ చేయించి వాటి చేత మనకు పదే పదే ఏం చెప్పిస్తాడంటే, దేవుని ఎదుట నీ క్రియలు సరైనవి కావు, నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, నువ్వు ఇంత తప్పుడోడివి, నువ్వు ఇంత తప్పుడు దానివి, నువ్వు ఇన్ని నీచమైన పనులు చేశావు, నువ్వు ఇంత దోషివి, ఇంత అపవిత్రుడివి, ఇంత అపవిత్రురాలివి, అందుకే నీకంతా దరిద్రమే, అందుకే నువ్వు ఏది చేసినా విజయం పొందజాలవు. ఎందుకంటే దేవుడు నీ వైపు నుండి ముఖం తిప్పేసుకున్నాడు, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. ఎట్లా ఒప్పుకుంటాడు? ఎక్కడ నీ దగ్గర నీతేది, పరిశుద్ధతేది, క్రమమేది, క్రమశిక్షణేది, భక్తేది? అంతా నీచమేగా అని ఎవరైనా మనల్ని మాట్లాడుతున్నప్పుడు మనకు ఎట్లా ఉంటుందండి? ఒక్కసారి మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? చివరికి మనం ఫిక్స్ అవుతామా లేదా? నిజమే, మనం ఎరగంది కాదు, ఎరిగిందే కాబట్టి ఫిక్స్ అయిపోతాం. ఏమని అంటే నిజమే, నిజమే, నేను అంతే ఉన్నాను. అవునా? ఇక నువ్వు అంతే, నిజమే, ఇది కరెక్టే, నిజమే, నా బ్రతికి ఇంతే, నేను ఇంతే అని మనకు వినబడుతున్న ఆ స్వరాలకు లోబడిపోయి మనం దాన్నే పట్టేసుకున్నాం అనుకో, చివరికి మరి ఇంత దౌర్భాగ్యుడివి, ఇంత నీతిమాలిన వాడివి, ఇంత నీచుడివి, ఇంత అపవిత్రుడివి, ఇంత అపవిత్రురాలివి, ఇంత ఓటమిలో నీ బతుకంతా తెల్లార్చుకుంటున్న వ్యక్తి నువ్వు బతకటం అవసరం అంటావా అనే మాట వాడు కూడా అంటాడు. వాడే అంటాడు, అది కూడా అంటాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? యూదా చేసిన పని చేస్తాడు మనిషి. ఏం చేస్తాడు? యూదా చేసిన పని చేస్తాడు. యూదా ఏం చేశాడండి? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో ఒక సన్నివేశం ఉంటుంది. అది ఆత్మీయులైన వాళ్ళందరూ దయచేసి ఒక్కసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆ సన్నివేశాన్ని చూడండి. పనికిమాలిన సీరియళ్ళు, సినిమాలు, ఈ చెత్తంతా చూడటం కాదు, అలాంటివి చూడండి. యూదా తరమబడతా ఉంటాడు. ఎవరన్నా ఉన్నారా అక్కడ ఆ సన్నివేశాన్ని వేయటానికి? మరి నా మాట చెప్పగానే పరిగెత్తు పోవాలా? మీరు జాగ్రత్తగా వినండి. ఒక కీలకమైన విషయం చెప్పి ముగిస్తాను నేను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. వాడు శరీరాన్ని ఆధారం చేసుకొని మనల్ని మలినపరిచి వాడే మళ్ళా గాయాలు చేసిన వాడే రేపటం మొదలు పెడతాడు. దానికి మంచి తార్కాణం మనకి
ప్రసంగి గ్రంథం 7:16లోని వచనానికి అద్భుత నిర్వచనం యూదా ఇస్కరియోతు. అతను గురించి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి మూవీలో ఒక అద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించారు. నాకు భలే అనిపించింది అది. యూదా ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్ముతాడు. అమ్మిన తరువాత వాని పాపం ఏంటో వానికి అర్థమైంది. వాడు తప్పు చేశాడు, ధనాపేక్షతో చేయని, లేకపోతే యేసయ్య వరుసగా వాడి ఆశల మీద నీళ్లు పోస్తూ రాని ఈ ఉద్దేశం ఏదన్నా కానీ, మొత్తానికి వాడు ఒక బుద్ధిహీనమైన పని చేశాడు. నిరపరాధిని, ఒక నీతిమంతుని రక్తమును వెలక అమ్మాడు. సాక్షాత్తు యేసయ్య రక్తాన్ని, అంటే యేసుని హత్య చేయడానికి, దుర్మార్గం చేయడానికి శత్రువులకు అమ్మాడు. అమ్మిని ఆ సొమ్ము తెచ్చుకున్న తర్వాత వాడికి మనస్సాక్షి ఉంది కదా, ప్రతి ఒక్కడికి మనస్సాక్షి ఉంది కదా. వాడి చేత అమ్మించినటువంటి సాతాను ఎవడైతే ఉన్నాడో వాడు ప్రవేశించే కదా పోయి అమ్మి వచ్చింది. అవునా? సాతాను ప్రవేశించిన తర్వాతే కదా పోయి అమ్మి సొమ్ము తెచ్చుకుంది. అప్పటిదాకా లోపలుండి ఈ పని చేయించిన ఈ దెయ్యంగాడే తర్వాత బయటికి వచ్చి ఒక పక్కన యేసయ్య ప్రేమ గుర్తొస్తుంటుంది, యేసయ్య శ్రమ పొందటం గుర్తొస్తుంటుంది. నా కోసం ఇంత బలిదానం చేసి ఇంత త్యాగం చేస్తున్నాడు. మన సంగతి చెప్తున్నాను. ఒక పక్కన మన అతిక్రమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి, అవి వాడే గుర్తు చేస్తాడు శత్రువు. మూవీలో పిల్లల్ని పోల్చి చూపించాడు ఆలోచనలకి. ఒక పక్కన వాడి ఆలోచనలు, వాడి అపరాధాలు వాడిని తరుముతూ ఉంటే, మరో పక్కన యేసయ్య వాడి కళ్ళ ముందే శ్రమ పొందటం చూపిస్తాడు. ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, ఒక రోడ్ లాంటిది, దాని కింద దిగువలో ఇతను కూర్చొని ఉంటాడు. ఆ రోడ్డు మీద యేసయ్యని నడిపించుకుంటా సంకెళ్లతో బంధించి తీసుకెళ్తూ ఉంటారు. ఒక దెబ్బ ఒకడు కొడతాడు, ఎగిరి ఆయన గొలుసులతో సహా కింద పడతాడు. కింద పడ్డప్పుడు ఆయన తన ఆలోచనల చేత అలా తరంబడతా ఉంటాడు. నా పాపం నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. ఇక తన ఏం ఆలోచించుకుంటాడంటే, ఇక నాకు క్షమాపణ లేదు, నాకు నిష్కృతి లేదు. ఈ ఆలోచనలన్నీ యోధాగా పుట్టించినవాడు సైతానే పాపం చేయించింది వాడే. ఆలోచనలన్నీ రేకెత్తించి యోధాకి పిచ్చెక్కేటట్టు చేసి తన ప్రాణాన్ని తనే తీసుకున్నట్టు చేసింది సైతానే. ప్రియులారా, సాతాను రెండు చేస్తాడు. అవకాశం ఇస్తే మన చేత అతిక్రమం జరిగేటట్టు చేస్తాడు. దాని తర్వాత మనం చేసిన అతిక్రమాన్ని పదే పదే మన జ్ఞాపకాల్లోకి తెచ్చి మనల్ని చీల్చి చెండాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. జీవితకాలం గుర్తుండాలి ఈ సంగతి. ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది, సాతానుకి మనం ఇవ్వవలసింది సాక్ష్యం ఒకటి ఉంది. నీ చేత అతిక్రమములు జయించి వాడు నీ దగ్గరకు వచ్చి పదే అవి గుర్తు చేసినప్పుడు, నువ్వు ఇంత దుర్మార్గుడివి, ఇంత అవినీతిపరుడు, ఇంత అపవిత్రుడివి, ఇంత తేడా, నిన్ను ఎలా ఆమోదిస్తాడు దేవుడు అని సాతాను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు చెప్పాల్సిన సమాధానం రెండు. మొట్టమొదటిది, నేను అపవిత్రుణ్ణి, నేను నీచుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను అంత తేడా ఇంత తేడా అని ఈరోజు నువ్వు నాకు క్రొత్తగా చెప్పేది ఏముందిరా చప్రాసి మొహమోడా? ఇప్పుడు నాకు నువ్వు కొత్తగా చెప్పేది ఏంది? ఆరంభము నుండి నేను పాపినే, బలహీనుడనే. ఈరోజు కూడా నేను నీతిమంతుడని నేనెక్కడ చెప్పాను నీకు? నా స్వక్రియల చేత, నా సొంత కార్యముల చేత నేను ఎప్పటికీ నీతిమంతుడనుగా. అయితే నన్ను నీతిమంతునిగా తీర్పు తీర్చిన వాడు దేవుడు. నా పాపమును క్షమించుటయే కాదు,
నన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఒక చిన్న పాయింట్ చెప్తాను. జైల్లో ఒకడు చేసిన నేరాలన్నీ రుజువైనందున వాస్తవంగా వాడికి శిక్ష పడాలి. అయితే అధికారి ఏమన్నాడో తెలుసా? జడ్జి గారు, ఇతడు ఇన్ని నేరాలు చేశాడు, కానీ ఒప్పుకున్నందున అతన్ని నేరాలన్నిటినీ కూడా క్షమిస్తూ అతనికి క్షమాపణ దయచేస్తున్నాను అని సంతకం పెడతాడు. అప్పుడు వానికి విడుదల వచ్చిద్దా రాదా? మరి సంతోషము విడుదల వచ్చినప్పుడు సంతోషం కూడా వచ్చిద్దని మీరు ఫీల్ కాకండి, రాదు. ఎందుకు చెప్తున్నా? వాడు దోషిగా తీర్పు తీర్చబడ్డాడుగా. ఆ బోన్లో వాడి అపరాధాలన్నీ రుజువుపరచబడ్డాయి, దోషిగా తీర్పు తీర్చబడ్డా లేదా? కానీ ఒప్పుకున్నందున క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చట్ట ప్రకారం శిక్ష రాదు, కానీ మనుషుల దృష్టిలో వాడు ఎలా ఉంటాడండి? అమ్మో, ఇన్ని చేశాడంట, ఏదో మొహం ఒప్పుకున్నాడు కాబట్టి వదిలేశాడు, లేకపోతే వీడిని అసలు వీడు చేసిన పనులకైతే వీడిని చంపాలి అసలు లెక్క అని అందరూ అనుకుంటారని వీడు ఎట్లా తల ఎత్తుకుంటాడా, తల దించుకుంటాడా? చెప్పండి. తల ఎత్తుకుంటాడా, తల దించుకుంటాడా? క్షమాభిక్ష వచ్చినా, క్షమాపణ పొందినా తల ఎత్తుకోడు, తల దించుకునే ఉంటాడు. కానీ వాక్యం ఏం చెప్పాడో తెలుసా? యేసయ్య ఏది చేసినా ఫుల్ఫిల్గా చేస్తాడు. క్షమాపణ ఇవ్వటమే కాదు, ఏం చేశాడో తెలుసా? నీతిమంతునిగా తీర్చాడు అని రాశాడు. వీడు నేరస్తుడు, నేరాలు చేశాడు, కానీ చేసింది వీడు కాదు. వీడు మంచోడే, కానీ నేరం చేసింది వీడు కాదు. వీడు మంచోడే, వీడు నీతిమంతుడే. వాడు చేసిన నేరాలన్నీ మరొకరి మీదకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వీడు నీతిమంతుడని. క్షమాభిక్ష అంటే పాపమును ఒప్పుకున్నప్పుడు క్షమించటమే కాదు, ఇతడు ఏ పాపము లేని నీతిమంతుడు అని కూడా రాసి సంతకం పెట్టేశాడు యేసయ్య దేవుడు. క్షమించటం వేరు, నీతిమంతునిగా తీర్చటం వేరండి. ఎంతమందికి అర్థమైందో మరి? ఒట్టి క్షమాపణ అయితే తల దించుకునే ఉంటాడు, కానీ నీతిమంతునిగా తీర్చితే తల ఎత్తుకోగలుగుతాడు. ఆ కృప లభించింది క్రీస్తు యేసునందు మనకి. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడు? నీతిమంతునిగా తీర్చాడు. ఇది మనం వాడికి చెప్పాలి. ఒరే అబ్బాయి, ఒరే లూసిఫరు, ఒసే దయ్యాలారా, ఏం చెప్పాలి? ఒరే దయ్యాలారా, మీరు ఈరోజు నన్ను స్పెషల్గా నువ్వు నీ తప్పావు, నువ్వు తేడా, నువ్వు అది, నువ్వు ఇది అనేది ఏందిరా? అసలు ఫస్ట్ నుంచి నేను అదే, నేను మొదట నుండి పాపినే, కానీ నా అతిక్రమములన్నిటిని కూడా సిలువ పైన నా యేసు మోసి నన్ను నీతిమంతునిగా తీర్చి, నన్ను నీతిమంతుడు అన్నది ఆయన. అసలు మా నాయన నన్ను నీతిమంతుడు అని రాసి సంతకం పెడితే నువ్వెవడివిరా నన్ను దోషి అనడానికి? అసలు నువ్వెవరివి? ఇలాగ మనం వాడికి సమాధానం చెప్పాలి. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడు. మీకు అర్థం కావడానికి ఇంకొక టైపులో చెప్తా, ఇప్పుడు సూపర్గా అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. మనం దోషం చేశాం, అతిక్రమం చేశాం,
ఏదో మనసుకు గాయమైపోయింది. సైతాను రేపుతున్నాడు, నువ్వు తేడా, నువ్వు అది, నువ్వు ఇది, అసలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, నోరు ఎంత బాగుండాలి, క్రియలు ఎంత బాగుండాలి, అసలు నువ్వేంది ఇంత చండాలంగా ఉన్నావు, అసలు నువ్వు ఇంత బలహీనుడు వేంది, ఇంత బలహీనురాలు వేందని వాడు గాయాలు రేపుతున్నాడు. ఏం చేయాలి? వెంటనే యేసయ్య స్వరం పిలిచింది, నా యొద్దకు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు, వాటికి స్థానం ఇవ్వబాకు, నా దగ్గరకు పరిగెత్తు అని పిలిచాడు. పరిగెత్తావు, మోకాళ్ళు ఏడ్చావు, పశ్చాత్తాపడ్డావు, క్షమాపణ కోరావు. ఓకే, నేను క్షమిస్తున్నాను అని ఆయన చెప్పాడు. అప్పుడేం చేయాలా? నీతిమంతునిగా తీర్చని వెళ్ళు అన్నాడు. అప్పుడేం చేయాలా? ఏం చేయాలా? యేసయ్యా నీ కృతజ్ఞతలన్నీ సంతోషంగా స్తుతించి సంతోషిస్తూ రక్షణానందంతో వెళ్ళిపోవాలి హ్యాపీగా. కానీ కొంతమంది ఎట్లుంటారో తెలుసా? దేవుడు జడ్జిమెంట్లో తీర్పు తీరుస్తాడు, నువ్వు నీతిమంతుడివిలే పోరా అంటాడు. ఏంటి నీతిమంతుడు ప్రభా? అసలు నేను ఎంత పాపినో నీకు తెలుసా? చాలా పాపిని ప్రభా. సరేరా, నువ్వు పాపివే, ఒప్పుకున్నావు, ఏడిచావు, మొత్తుకున్నావు, నా జాలి కలిగింది, నా కనికరం కలిగింది, నేను క్షమిస్తున్నా, నిన్ను వదిలేస్తున్నా, ఇప్పుడు నువ్వు పాపివి కాదు, నీతిమంతుడు అని నేనే సంతకం పెట్టాను, నువ్వు పోయిగా ప్రశాంతంగా పోంటే. ఏంటి ప్రభా? ఏంటి సంతకం పెట్టేది ఏంటి ప్రభా? నాలంటోడు అసలు క్షమార్హుడేనా ప్రభువా? ఒరే, నేను క్షమించారా? నువ్వు క్షమార్హుడవు కాదు తెలుసు, అయినా నా ప్రేమను బట్టి, నా కృపను బట్టి నేను క్షమించా, పోరా. ఏంటి ప్రభా పోయేది? తప్పు ప్రభా, తప్పు. నేను శిక్షార్హుడే ప్రభా, నేను ఇలానే ఉండాలి ప్రభా, నేను ఇంకా ఇదైపోవాలి ప్రభా అన్నాడు అనుకో. అప్పుడు వీడు దేవుని కన్నా నీతిమంతుడు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైంది? అది అధికముగా నీతిమంతుడివై ఉండకు అంటే ఏం చెప్పాడు దేవుడు? అరే నిన్ను క్షమించాను, నీ ఖాతా అంతా వేరే దానిలో రాశాను, అదంతా నేను బ్యాలెన్స్ చేశాను, దానికి ఎప్పుడో వెల చెల్లించబడింది, అదంతా రద్దయిపోయింది, నువ్వు మంచోడివి పోరా, నువ్వు నీతిమంతుడివి అన్నాడు. వీడేమంటున్నాడు? నన్ను వదిలేస్తానంటావేంటయ్యా, నేను చావాలి, నాలాంటోడు బతకూడదు ప్రభా, చంపేయి అని పదే అంటే విసుగు పుట్టి తీసుకెళ్ళి ఊరేసేయండి అంటాడు. ఎందుకు ప్రభా అంటే, నువ్వు నాకంటే మంచోడిరా, నీలాంటి మంచోడు బతకూడదు. నువ్వు నాకంటే మంచిదానివమ్మా, నీలాంటి మంచిది బతకూడదు, సావాలి, పద. నీవు పాపివని నాకు తెలుసు, బలహీన ఘటమని నాకు తెలుసు, చంచల బుద్ధిని నాకు తెలుసు, అన్నీ తెలిసే నీకెందుకు నేను ప్రాణం పెట్టాను? నా కృప, నా ప్రేమను బట్టి. ఈరోజు ఇలా ఉన్నావు అమావాస్య అనుభవంలో, నేను తెస్తాగా నిన్ను పౌర్ణమి అనుభవంలోకే. హల్లెలూయా, స్తోత్రము. ఇది గుర్తుపట్టండి. దేవుని కంటే నీతిమంతుల్లా మనం మాట్లాడకూడదు, దేవుని ముందుకెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకూడదు. క్షమాభిక్ష పెట్టి నీతిమంతునిగా తీర్చి సంతకం పెడితే థ్యాంక్స్ లార్డ్ అనుకుంటా కృతజ్ఞతలు చెప్పుకొని బయటకు వచ్చి పాట పాడుకోవాలి. ఏమని? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును.
వివరింతును. దేవునికి మహిమ. అర్థమైందా? ఆయన సంతకం పెట్టినాక నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అధిక నీతి. ఇప్పుడు యోధా చేసిన పని అదే. సరే అయిందేదో అయిపోయింది ప్రభువా, ఇంకా ఎందుకులే నీ పాదాలే పట్టుకుంటా, నన్ను క్షమించయ్యా అంటే వ్యూహం అంతా అక్కడే ఉంది. నీలో విశ్వాసాన్ని నీరుగార్చేది అక్కడే. ఇప్పుడు విశ్వాసం, నేను మంచోడు అనుకుంటే బలంగా ఉంటుంది, నేను తేడా అనుకుంటే నా ప్రార్థన దేవుడు వింటాడంటావా అని నిరాశ వచ్చిద్దిగా, కృంగుబాటు వచ్చిద్దిగా, నీరు గారిపోతాడుగా. మోసం అక్కడే జరిగిద్ది. అందుకే ఎప్పుడు మన నీతి మీద, మన క్రియ మీద మనం ఆధారపడకూడదు. వాడు వచ్చాడనుకో, అసలు నీ దగ్గర నీతే లేదంటే, ఎవడు చెప్పాడు నా దగ్గర ఉందని? యేసే నా నీతి. అసలు నీ దగ్గర పరిశుద్ధత లేదు, ఎవడు చెప్పాడురా నీకు? నేను చెప్పానా నేను పరిశుద్ధున్నాను? గదవాయ్, తెలుసుకొని మాట్లాడు. అసలు నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు దేవుని దగ్గర? తెలుసా నీకు? అసలు మొత్తం తెలుసా నీకు? తెలిసి షో చేస్తున్నావా? తాట తీస్తప్పు. యేసే నా పరిశుద్ధ. నాకు కూడా తెలుసురా బాబు, ఏ మంచి నా దగ్గర లేదని. కానీ నా మంచి మీద ఆధారపడి కాదుగా ఆయన నన్ను పిలిచిందే, తన కృప మీద, తన ప్రేమను బట్టి పిలిచాడు నన్ను. నువ్వెవరు నా దగ్గరికి వచ్చి? అవసరమైతే ఒక కింద పడ్డాను, అయితే పోయి ఆయన పాదాలే పట్టుకుంటాను. అసలు నువ్వెవడిరా నన్ను అడగటానికి అనేది రెండో మాట మనం చెప్పాల్సిన సాక్ష్యం. మొదటి సాక్ష్యం ఏమో, నా క్రియలు నన్ను నీతిమంతునిగా తీర్చవు, నన్ను నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే, ఆయన రక్తమును బట్టి నాకు క్షమాపణ ఉంది. అర్థమైందా? వెల చెల్లించబడింది. కాబట్టి నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, నా నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన నజరేయుడగు యేసు. నంబర్ 1. నంబర్ 2, అసలు నన్ను ఈ విధంగా డిస్టర్బ్ చేయడానికి నీకు అధికారం ఎవడు ఇచ్చాడు? నువ్వేమో నా కోసం ప్రాణం పెట్టావా? అడిగితే జడ్జిమెంట్ చేస్తే, నన్ను ఏదన్నా చేస్తే నా దేవుడు చేయాలా? తంతే అక్కడే తనులు తింటాను, చంపితే అక్కడే చేస్తాను, బతికిస్తే ఆడే బతుకుతా. నువ్వెవరివిరా నన్ను అంటానికి? ఎన్ని గుండెలు నీకు? పా అనాలి. ఈ రేంజ్లోనే గద్దించాలి. ఏది గద్దించండి? యేసు నామములో పో అన్నారా? అట్టెనపళ్ళని నాకు. స్టార్టింగ్లో మా సంఘంలో ఒక అమ్మాయి ఉండేది, మ్యారేజ్ చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. సైతానును గద్దించి ప్రార్థన చేయండి అని నేను అమ్మాయికి సమయం ఇస్తే, సాతాన పో సాతాన అంటుంది. బతి సాతాన పో సాతాన, ఎందుకు వచ్చింది గొడవ? ఏది మీరు అందరూ కలిసి గద్దించండి, రే సైతాన్ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అనండి. ఒకసారి అనండి. నన్ను గలిబిలి చేసి, నన్ను కృంగదీసి, నా గాయాలు రేపి, నా చీకటి దినములు గుర్తు చేసి నన్ను కృంగదీస్తున్న దురాత్మ, నజరేయుడగు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే నన్ను విడిచి వెళ్ళు అనాలి నువ్వు. అప్పుడు వాడి దగ్గర నుండి పారిపోతాడు. నా ఆటలు సాగలేదురా. అట్లా కాకుండా నీ నీతి మీద నువ్వు ఆధారపడినంత వరకు వాడు నిన్ను దెబ్బ కొడతానే ఉంటాడు. నువ్వు దేవుని నీతి మీద ఆధారపడితేనే బతికిపోతావు. దేవుడు నువ్వు ఒక పొరపాటు జరిగింది, వినండి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు, క్షమాపణ వేడుకున్నావు. ఇక మళ్ళీ ఏం సిగ్నల్స్ కోరొద్దు. నాకేంది, నేను కదలలేదేంది, నేను ఎగరలేదేంది, నాకు ఒళ్ళు పొంగలేదేంది, నన్ను క్షమించలేదేమో, నా మీద ఇంకా పగ పెట్టుకుని ఉన్నాడేమో, నన్ను తేడా అనుకుంటున్నాడేమో, నీ షో చేస్తాను అనుకుంటున్నాడేమో, నాకేంది అసలు ఏ స్పందన రాలేదేంది, క్షమించాడో లేదో, ఇలాంటి ఏవి కోరొద్దు. తప్పవి కోరొద్దు. అట్లా వాక్యాన్ని నమ్ము. మన అతిక్రమములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని ఉందిగా. నువ్వు ఒప్పుకో, వదిలేయ్, ఆయన ఆశ్రయించు, ఇంకంతే. క్షమించాడని నమ్ము. పొరపాటు అయిపోయింది, ఇంకా చేయకూడదని తీర్మానం చేసుకున్నావు, హ్యాపీ. ప్రభా ఈసారి క్షమించు, మళ్ళీ ఇంకో 2 సార్లు చేసి అనవుగా నువ్వు దేవుని ముందుకు పోయి, ప్రభా ఇంకొక 5 సార్లు చేసి స్తోత్రం అయ్యా అనవుగా. బుద్ధి తక్కువ ప్రభా, బుద్ధి తక్కువైంది ప్రభా, ఈ పనికి మళ్ళా
ఆలోచనలో తేడా పడ్డా ప్రభా, ఇంకెప్పుడు నా నుండి అలా జరగకుండా జాగ్రత్త పడతానయ్యా, నాకు శక్తి నీ ప్రభా, నీ కృప అయ్యా అని నువ్వు తీర్మానంతోనే వెళ్తావు. వెళ్ళి బాధపడతావు కదా, నన్ను క్షమించయ్యా, నీ బిడ్డనై ఉండి నిన్ను ధరించుకొని శరీర క్రియల గురించి ఆలోచించాను, శారీరకంగా మాట్లాడాను, ప్రవర్తించాను, క్రియ చేశాను తండ్రి, మన్నించు ప్రభా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నాకు వేదనగా ఉందయ్యా, అపరాధ భావం వెంటాడుతుంది ప్రభువా అని నువ్వు దేవుని ముందు ఒప్పుకొని నన్ను నీ రక్తంతో కడుగు ప్రభువా అన్నప్పుడు నిన్ను పట్టుకొని ఊపడాయన గడగడ ఊగిపోయేది ఏం లేదు. స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే యేసయ్యా నీ రక్తమే నాకు ఆధారము అని వెళ్ళి మోకాళ్ళు ఉన్నావో, అసలు అక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, వచనం చూపిస్తాము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 5వ వచనం చూడండి. నా దోషమును ఒప్పుకొనక, 3వ లైన్ నుంచి చదువుమా. యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందునని నేను అనుకుంటుని. అక్కడ ఆ మాట బాగా రౌండ్ చేయండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని నేను అన్నాను, ఒప్పుకొన్నాను అనలా. ఆయన సన్నిధికి ఇంకా వెళ్ళలా. దోషం జరిగినప్పుడు అక్కడ ఒప్పుకున్నాడు, అయిపోయింది. సన్నిధికి వెళ్ళి నేను నా అతిక్రమములు ఒప్పుకుందాం అనుకున్నాడట. ఒప్పుకుందామని నేను అనుకుంటుని, అయితే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అబ్బా 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 అబ్బా, మనలో ఆ ఆలోచన కలిగితేనే కొట్టేసేస్తాడట. ఇది తప్పు జరిగింది నా వల్ల, ఇది పొరపాటు జరిగింది నా వల్ల, ఇది తప్పు, నేను చేయకూడదు, ఇలా వ్యవహరించకూడదు, ఇది పొరపాటు అని నేను మనసులో అనుకొని ఆ విషయమై బాధపడి నా దేవుని ముందుకెళ్ళి నేను ఒప్పుకోవాలి అని తీర్మానం ఎప్పుడైతే వచ్చిందో, అవన్నీ కూడా బోర్డు మీద అక్షరాలని డస్టర్తో తుడిచేస్తాం చూడండి. అట్లాగా నువ్వు అక్కడ మనసులో అనుకోగానే ఇక్కడ అవన్నీ తుడిచేసి ఖాళీగా పెట్టి కూర్చుంటాడంట. యేసయ్యా నేను దోషిని ప్రభువా అనిపోతే ఏడ్చలేపో, దోషి లేదు, నీ ముఖం లేదు, పో. లేదయ్యా నేను పొరపాటు పడ్డా ప్రభువా, ఏడ్చావు పో, పొరపాటు లేదు, ఏం లేదు, నువ్వు పొరపాటు పట్టండి, నీ పొంద ఇక్కడ ఏం లేవు. అదేందయ్యా, నిజం ప్రభువా, నేను పొరపాటు పడ్డాను ప్రభువా, తప్పు చేశాను అయ్యా, పాపం, ఏడ్చావు, ఇక్కడ ఏది మరి రాయబడి లేదుగా. అయ్యా నువ్వే తుడిచేసావు కదూ, నువ్వే తుడిచేసావు కదూ. అవును, ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఒప్పుకుందాం అనుకున్నావు చూడు, అప్పుడే తుడిచేశాను. ఎంత మంచి మనసున్నావు, నేను ఎంత మంచి మనసు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమా నేను చెప్పే అబద్ధాలా? ఉన్నాయా లేఖనంలో? లేవా? ఉన్నాయి. అపవాదికి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఇంత మంచి దేవుడు, నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన. దేవుని ముందుకు వెళ్ళి యోధాలాగా ఓవర్ యాక్షన్ చేయవాకండి. క్షమిస్తాడు దేవుడు, కానీ యోధ ఓవర్ యాక్షన్ చేసి అధిక నీతిని ప్రదర్శించి వాడు చావాడ తెచ్చుకొని నాశనానికి వెళ్ళాడు. మనకి కృప ఉంది. 2 తిమోతి 2:1 మన బల రహస్యం అక్కడే ఉంది. బల రహస్యం అక్కడే ఉంది. 2 తిమోతి 2:1 కృపయే నాకు చదువు నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, అది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాది మధురం నీ నామగానామృతం, నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపలోనే అనుక్షణం తృప్తి పొందెదను, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా మధురాతి మధురం నీ నామగానామృతం,
పొందెదను బలోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృప మర్మం ఎరిగినోడు అందుకే అచ్చంగా అయ్యే పాడాడు. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా. అక్కడ అసలు దేవుని దయ మనకు దూరం అయిద్దా? దూరం అయిద్దా? మరి ఏం తిట్టబెట్టాడు పాటలో ఆయన? దేవుని దయ దూరం అయిద్దా? అయిద్దా? కాదుగా, సరిగ్గా చెప్పండి. అయిపోయింది, ఇక్కడ టైం అయిపోయింది, ఇక్కడ ఆకలి అవుతుంది మాకు, చెప్పండి, సరిగ్గా చెప్పండి. దేవుని దయ దూరం అయిద్దా? మరి దూరం అయింది అంటున్నాడు. ఏంది విషయం? ఏంటంటే దేవుని దయ దూరం కాల, తన మనసులో దేవుని దయకు దూరం అయిపోయాడు భక్తుడు. ఎందుకంటే నేను మంచివాడను కానీ నా చర్యలు దేవుని ఎదుట యుక్తమైనవిగా లేవు కనుక ఆయన దయ నా మీద నుండి తొలగిపోతుంది అని శత్రువు ప్రేరణకు లొంగి దేవుని దయను పోగొట్టుకున్నాను అనే భావనలో మనిషి కుమిలిపోయి కుంచుకుపోయి అధిక నీతిలోకి వెళ్ళిపోయి ఇంక రాదు నా మీద నీ దయ, ఇంక రాదు నా మీద నీ కరుణ అని అనుకుంటున్న వేళ ప్రేమతో పిలిచి పలుకరించితివే. పిచ్చి మొహమా, ఎవరు చెప్పారు నా దయ నీకు లేదని? నా కృప నీకు శాశ్వతమైనదే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. అది క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. కృపే పరిగెత్తాల కృపలో. కృప క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కోరిసెనే నీ కృపా. ఆగో ఆగో, ఏం చెబుతున్నాడు తెలుసా దేవునికి? నన్నెప్పుడు నీ కృపతోనే చూడు. కృపను పక్కన పెట్టి ఒక్క క్షణం నువ్వు నన్ను వేరుగా చూసినా కూడా నేను తేడాగాడినే, నేను తేడాగత్తెనే. అర్థమైందా? నీ కృపను బట్టి కాకుండా నీ అంతటా నీవు విడిగా నా అంతటా నన్ను చూసావు అనుకో, ప్రతి క్షణము నాలో తప్పు కనపడతానే ఉంటుంది నీకు. ప్రతి నిమిషము నాలో దోషం కనపడతానే ఉంటుంది నీకు. ప్రతిరోజు నాలో మురికి కనపడతానే ఉంటుంది నీకు. అందుకని పొరపాటును కూడా డైరెక్ట్గా నీ ప్లెయిన్ కళ్ళతో చూడకయ్యా, కృప అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూడు, అప్పుడే నేను నీకు మంచిగా కనపడతా. స్తోత్రం. అగ్ని వంటి నేత్రాలతో చూసావనుకో ప్రభా, అయిపోతాను నాయన. ఒక్క నిమిషము కూడా నీతిమంతుని కాలేను నీ ముందు. చూడండి, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా మనుగడ ఎక్కడుంటుందయ్యా? నీ కృపను పక్కన పెట్టి నీవు నన్ను చూస్తే నిలువున కాల్చటమే ఇక నీకు మనుగడే లేదు నాకు. ఇన్ని రోజులు మనందరం బ్రతికున్నాము, బట్ట కట్టి తిరుగుతున్నామంటే మనల్ని అగ్ని వంటి నేత్రాలతో డైరెక్ట్గా చూడలా, కృపా అనే కళ్ళజోడు పెట్టుకొని చూశాడు. కృపా అనే స్పెట్స్ తీసి చూస్తే కాలిపోవటమే మనం. ఒక్క క్షణం కూడా అట్లా చూడట్లా. ఆ కృప అనే స్పెట్స్ తీయట్లా. మనమే పోయి చెప్పుకుంటున్నాం మళ్ళా, ఏంటి నేను తేడా కనపట్లేదా నీకు? కోపం రావట్లేదా నా మీద? నీకు అసహ్యం పుట్టట్లేదా నా మీద? అంటే లేదు, నాకే నువ్వు బాగానే కనపడుతున్నావే అంటాడు. కళ్ళజోడు దీవాయా, నువ్వు ఆ కళ్ళజోడు పెట్టి చూస్తావేంది? నీ కళ్ళజోడు నన్ను తప్పుగా చూపిస్తుంది, నీకు అసలు నా విశ్వరూపం తెలియదు, నీ ఫుల్ తేడా అంటే
ఏం లేదురా బాబు, నాకు బాగానే కనపడుతున్నావు. ఆ కళ్ళజోడు తీవాయా, అప్పుడు నేను నా విశ్వరూపం కనపడుద్దంటే, కళ్ళజోడు తీస్తే నీ విశ్వరూపం నేను చూడటం కాదు, నా విశ్వరూపం నువ్వు చూడాల్సి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. కృపయే నాకు ప్రాకారము గల. ఎక్కడన్నా అడుగు జారటం, పరిగెత్తటం. ఎక్కడికి? కృపా అనే ప్రాకారంలోకి. ఎక్కడన్నా తొట్టుపడటం, వాడు వెంట పడతాడు, ఇక వాడు గాయాలు రేపేవాడు వెంట పడతాడు. నువ్వు తేడా దొరికావు. ఏంట్రా నీకు దొరికేదే? నేను కృపా అనే ప్రాకారంలో పరిగెత్తుతాను అని పరిగెత్తుకొని పోయి ఆ కృపలో కూర్చుంటాం. పోయి ఈ వాడు వస్తాడు, లోపలికి వచ్చాడుగా, వాడు తేడా అంటాడు. ఎవరు తేడా? అదిగో లోపలికి వచ్చాడుగా ప్రాకారంలోకి, వాడు మామూలు తేడా కాదు, ఆమె మామూలు తేడా కాదు అంటాడు. లేదు బాబు, నాకు బాగానే కనపడుతున్నారు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. త్వరగా చదివేసేమా, టైం లేదు. ఇది చాలా బలీయమైన అంశం, అందుకే దేవుడు మాట్లాడిస్తున్నాడు. యూట్యూబ్లో అలాగ ఉండిపోతుంది ఎప్పటికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతో నిలబడ్డాడట, అంటే చెడ్డ క్రియలు. సాతాను ఫిర్యాది అయి, ఇదిగో ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ తేడా. మోషే యెహోషువలు అనుకునేరు, ఆ యెహోషువ వేరు, ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇతను తేడా అని అతడు ఫిర్యాదు చేస్తానికి నిలబడ్డాడు. చదువుమా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూడండి, వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతను మలిన వస్త్రాలు గలవాడు, ఇతను తేడా అని ప్రధాన యాజకుడైన యెహోషువ మీద నేరములు. వీడి పనే అపవాదులు, అందుకే వాడి పేరు అపవాది. అర్థమైందా? చెప్పండి, ఏం పని వీడి పని? ఏం పని? ఎదుటోళ్ళని ఎత్తిన అపవాదాలు మోపటమే, వాళ్ళు చేయని వాళ్ళని ఎత్తిన వేయటమే, దేవులాడటమే వాడి పని. ఎవడు దొరుకుతాడా అని వెళ్ళి విమర్శ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆయన కళ్ళజోడు సరి చేసుకుంటా, ఎవరు మా అబ్బాయి గురించి చెప్తున్నావు నువ్వు? మావాడి గురించి, యెహోషువ గురించి. అగ్నిలో నుండి తీసిన నిప్పు కొరివిలాగా తన కణ మండుతుంటే మావాడు, ఏంటి నువ్వు మలిన ఉందంటావేంటి? బుద్ధి లేదా నీకు? నీ కళ్ళకి అట్ట కనపడుతుందా? నా కళ్ళకి అతను తేడా కనపడుతుంటా, అందుకేరా నువ్వు అపవాదివి, దుష్టుడివి. నాకున్న కళ్ళజోడు నీకు లేదు, దాని పేరు కృపా. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె నేను ఉన్నాడు, నువ్వు అతని మీద నేరం మోపుతావేంటి అని సపోర్ట్ చేస్తే వాడు అని మాయమైపోయాడు. ఇక ఆయన ఆ మాట అన్నాక ఇంక వాడికి లాజిక్ ఎక్కడుంది? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక, రే వదిలేసేలే కానీ పో, కాస్త గుట్టుగా చేసుకోపోరా పాపాలు అన్నాడా? బయటపడకుండా చేయిపోరా, గడ్డి తినరా, బయటపడకుండా తిని అన్నాడా? వీని వస్త్రాలు మార్చండి, వానికి క్రొత్త వస్త్రాలు కట్టబెట్టండి. ఇదిగో నీ అతిక్రమమును నేను పరిహరించున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా జీవించు. కృపతో చూస్తేనే మనం ప్రతి క్షణం మనుగడ సాగుతుంది. కృప అనే కళ్ళజోడు తీసి మనల్ని చూస్తే ఒక్క క్షణం కూడా నాకు మనుగడ లేదు అన్నాడు దైవజనుడు ఆ పాటలో. డ్రమ్ము కొట్టి పాడటమే, అందులో లోతు ఏందనేది ఆలోచన చేయాలి కదా, అవునా? కృపయే నాకు. ఎవరు తెరవండి, ముందే చెప్పే పాటలు పాటలు నేర్చుకోండి. కృపయే నాకు ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి
అనుక్షణం తృప్తి పొందెదను. ఇప్పుడు చెప్పండి, ఒక్క క్షణమైన కృపలో నుండి పక్కకి వెళ్ళి చూసుకుంటారా మీరు? దేవుడు చూడొచ్చా మనల్ని? చూస్తే అవుట్. కాబట్టి శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ మన ఎడల కలిగి ఉన్నాడు ఆయన. అది మర్చిపోవద్దు. అధిక నీతి, ఓవర్ యాక్షన్ చేయొద్దు. చెప్పండి, దేవుడు వదిలేస్తే నువ్వు దాన్నే పట్టుకొని, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక తప్పు జరిగిపోయింది. జరిగిపోతే సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుని ముందుకు వచ్చి, ప్రభువా అప్పుడు కూడా అంతే చేశాను ప్రభువా అంటాడు. ఆయన అంటాడు, వీడు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను కొట్టేసి మొత్తం తుడిచేసినవి కూడా అన్ని తీసుకొచ్చి నా ముందు పెడుతున్నాడు. ఇక నాకు చిరాకు పడుతుంది. నేను మర్చిపోయినట్టు గుర్తు చేస్తున్నాడు. ఈయనేం చేయాలా? ఒకసారి మనం ఒప్పుకొని దిద్దుకొని క్షమాపణ కోరి సరిదిద్దుకున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించి క్షమించు అని అడిగినప్పుడు, నీకు ఒళ్ళు ఒకటాలు ఉండవు, బాడీ షేక్ రావటాలు ఉండవు, గోలగోల ఉండదు. కానీ ఆయన కడిగి అవతల పడేస్తాడు. అసలు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడే, నువ్వు ఒప్పుకున్నట్టుగా తీసేసుకొని అప్పుడే నీ అతిక్రమలు పరిహరించాడని 32వ కీర్తనలో ఇందాక నేను చదివించాను. కాబట్టి ఇంత కృప మనకు ఆవరించబడి ఉంది. కాబట్టి ఇది సాక్ష్యం ఇవ్వాలి శత్రువుకి. మనం ఇంత సబ్జెక్టు బుర్రలో పెట్టుకోవాలి, లేకపోతే కొట్టేస్తాడు వాడు. ఇంత చిన్న దొరికినా, అంత చిన్న దొరికినా నువ్వు తేడా నిన్ను రౌండ్ చేసి పడేసి, నీ నీతి మీద నువ్వు ఆధారపడేటట్టు చేసి, కృపలో నుండి నిన్ను తొలగించింది పాడు చేసి, నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అందుకే జాగ్రత్త చెప్తున్నా. సాతానుకు మనం ఇవ్వవలసిన సాక్ష్యాలు ఏమిటో నేను చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? నా నీతి, నా పరిశుద్ధత, నా క్రియలు కాదు, ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుడను. నన్ను నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. నువ్వెవడు నన్ను అడగటానికి? బద్మాష్, చల్ జావ్ బాహర్ జా అన్నారు. రెండవది, నువ్వేం చేసావని నన్ను ఆర్గ్యూ చేస్తావు? నువ్వు నా కోసం ఏం చేసావని, ఏం హక్కు ఉంది నీకు నా మీద? ఎవరు మూసుకొని పో. నేను ఆయన దగ్గరకు పోతా, తంతే అక్కడే తన్నులు తింటా, చంపితే అక్కడే చేస్తా, కొడితే అక్కడే దెబ్బలు తింటా. అసలు నువ్వెవడు నన్ను అడగటానికి? అన్ఫిట్ అని చెప్తావేంటి నువ్వు? అది దేవుని స్వరం కాదు. నువ్వు తగవు, నువ్వు పనికిరావు, దేవుని స్వరం కాదు. దిద్దుకో అనేది దేవుని స్వరం. దేవుడు ఇంకనూ నిన్ను కనికరిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు అనేది దేవుని స్వరం. చిన్న తప్పు జరగగానే వెంటనే కుదరదు, నువ్వు పనికిరావు అంటే ఎంత క్షోభ అది. ఎంతమందికి అర్థమైందండి? ఇది అవసరమా అనవసరమా? శత్రువు చేసే పని ఇది. కనుక మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మనసుకు తగినటువంటి గాయాలు, తగిలినటువంటి గాయాలను స్వస్థపరచడానికి 2, నంబర్ 1 ద్రాక్షరసం అంటే యేసు రక్తము. ఆత్మకు అయిన గాయాలను స్వస్థపరిచేది యేసు రక్తము. రెండవది నూనె అంటే అభిషేకం ఉంటేనే మనం సమాజానికైనా, సంఘానికైనా, మనసాక్షికైనా, సైతానుకైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఆ బలం ఆయన మనకిస్తాడు వాడిని ఎదిరించడానికి. దేవుని వాక్యం ఎరిగి ఉండుట ద్వారా, అభిషేకం కలిగి ఉండుట ద్వారా వాడిని ఎదిరించగలుగుతాం. లేకపోతే చిక్కిపోతాం వాడికి. అందుకే గాయాలు ఏం పెట్టి కట్టాడు మంచి సమరయుడు? నూనెయు ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి, తన వస్త్రాలు వాని మీద కప్పి, తన గాడిద మీద వాని కూర్చోబెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? నీరసించి బలహీనుడైపోతే ఆహారము తినిపించుటకు తీసుకెళ్ళి, ఆహారము పెట్టి, ఈ రోజుకే కాదు రేపటి కూడా చూడండి అని చెప్పి వెల చెల్లించి తన త్రోవను వెళ్ళాడు. ఆ మంచి సమరయుడు మన యేసు. ఈరోజు అమావాస్యలో కూర్చున్నాను, గాయాలమయమైపోయాను, భౌతికంగా అట్లా అయిపోయాను, స్పిరిచువల్గా అలాగే అయిపోయాను, నేను అన్ని విధాలా దిగజారిపోయాను, నా బ్రతుకు ఇలాగనే అయిపోతుంది, నేను నీకు ఇంతే అనుకుంటాను అని నువ్వు అంటున్నావు అంటే కృప నీకు అర్థం కాల, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి వెలుగు నీకు అర్థం కాల. ఎప్పుడూ ఆ మాట అనొద్దు. అమావాస్య చీకట్లో నువ్వు కూర్చున్నావా? అయితే ఇక రాబోతున్న రోజులన్నీ రోజు కొంచెం ఇక వెలుగే నీకు చూడబోతున్నావు నువ్వు. కానీ అమావాస్య వచ్చినోడికి ఇంకా ఆల్రెడీ అమావాస్య ఏంటి?
ఆల్రెడీ అమావాస్యలో ఉన్నవాడికి మళ్ళీ అమావాస్య ఏంటి? అమావాస్యలోకి వచ్చిన వాడికి నెక్స్ట్ ఏంటి? పౌర్ణమి అని మర్చిపోవద్దు.